अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं इकराम 7 एज न्यूज़ में आपका खैर मकदम है। रचाकुंडा पुलिस ने एक धोखेबाज खातून को गिरफ्तार कर लिया है जो कई मुकदमात में मुलविस है और लोगों को बिजनेस के नाम पर धोखा दिया करती थी। पुलिस ने इस मामले पर भरपूर रोशनी डाली है। आइए देखते हैं वो क्या कहते हैं। గురించి పబ్లిక్కి చెప్పి చాలా మంది నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో ప్రీవియస్లీ దేర్ ఈజ్ అ కేస్ ఇన్ హైదరాబాద్ సిటీ కూడా ఒక కేసు ఉంది. ఇంతకుముందు 2006లో అది పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ కోసం అది ఫారెన్కి పంపడానికి కూడా చెప్పి రిగార్డింగ్ దట్ ఫ్రాడ్ షీ హెస్ కమిటెడ్. అప్పుడు చాలామంది నుంచి డబ్బులు టేకప్ చేసి వాళ్ళకి పంపలేదు. సో ప్రీవియస్లీ 2006లో కూడా హైదరాబాద్ సిటీలో కూడా ఒక కేసు ఉంది. తర్వాత అది పాత టైంలో ఒక ఫాదర్ జోయల్ దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పని చేశారు ఆ లేడీ. అప్పుడు చాలా వెరీ కంట్రీస్ విజిట్ చేశారు. యూఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, దుబాయ్, చాలా దేశాల్లో విజిట్ చేశారు. అప్పటి నుంచి ఇది లగ్జూరియస్ లైఫ్, ఇది చాలా షీ వాజ్ హ్యాబిచువల్ అయింది. ఇది చాలా ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్స్పెండిచర్ ఎక్కువ అయింది. సో ఇక్కడ వచ్చే తర్వాత షీ హ్యాస్ టేకన్ వన్ ప్లేస్ ఇన్ రెంట్ ఇన్ మైత్రి ఎన్క్లేవ్ జవహర్ నగర్లో షీ స్టేయింగ్ దేర్. అండ్ ఇది పబ్లిక్కి ఏం చెప్తున్నారు, ఇది మాకు ఇది మీట్ అండ్ ఇది రైస్కి ఎక్స్పోర్ట్ బిజినెస్కి లైసెన్స్ ఉంది. సో అట్లా చెప్పి చాలామంది నుంచి షీ హాజ్ టేకన్ మనీ ఆన్ లోన్ బేసిస్. అది ప్రాఫిట్కి ఎక్కువ రిటర్న్ ఇస్తాము, రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళు వాపస్ రిటర్న్ కోసం వాళ్ళు వస్తే షీ ఈజ్ కాజింగ్ హరాస్మెంట్ అండ్ షీ ఈజ్ నాట్ రిటర్నింగ్ ద మనీ. కూడా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. సో అదేలాగా వీ హ్యావ్ చాలా కేసెస్ ఉన్నాయి. జవహర్ నగర్లో 3 పోలీస్ స్టేషన్స్, ఇది జవహర్ నగర్లో 3 కేసెస్ ఉన్నాయి. బంజారా హిల్స్లో ఒక కేసు ఉంది, చీటింగ్ కేసు. తర్వాత జవహర్ నగర్లో 2015లో కూడా ఇమిగ్రేషన్ యాక్ట్లో కేసు ఉంది. అది సేమ్ రిగార్డింగ్ దిస్.